ఈ 2024 నుంచి నెక్స్ట్ 36 వరకు ఏం జరగబోతుంది? ప్యాంప్లెట్ మీద నేను క్వశ్చన్ మార్క్స్ వేశాను, వాటికి ఆన్సర్స్ రేపు చెప్తాను. 12 వెనక సీక్రెట్ ఏంటి, 24 వెనక సీక్రెట్ ఏంటి, 36 వెనక సీక్రెట్ ఏంటి, నెక్స్ట్ 12 ఇయర్స్లో ఏం జరుగుతుంది అనేది రేపు ఓపెన్ సీక్రెట్స్ నేను బయట పెడతాను. కారణం, తన సేవకులకి చెప్పకుండా దేవుడు ఏది చెయ్యడు, తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏది చేయడు. కాబట్టి రాకడ గురించి ఎవరు ఏమనుకున్నా సరే రేపు ఒక క్లారిటీ మీ ముందు ఖచ్చితంగా ఈ 2024 నుంచి 36 లోపు ఏమేమి ఎప్పుడెప్పుడు జరుగుతాయో మీ ముందు ఉంచబోతున్నాను. ఇవన్నీ వింటున్న మీతో ఫైనల్గా నేను ఇంకొక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే, ప్రియులారా, ఇక రాకడ ఎంతో దూరంలో లేదు అని విన్నారు. కాబట్టి ఈ బైబిల్ అంతా కలిసి ఒకే ఒక్క ముక్కలో మీ ముందుంచి క్లోజ్ చేస్తాను. ఇంత పెద్ద బైబిల్ ఒకే ఒక్క ముక్క. యాక్చువల్గా నేను ఒక మీటింగ్లో ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఎప్పుడో 10 ఏళ్ల వయసు నుంచి నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, అంటే దగ్గర 45 ఏళ్ళుగా నువ్వు చదువుతున్నావు కదా, ఈ బైబిల్ అంతా ఎన్నో ప్రత్యక్షతలు మాట్లాడావు కదా ఇప్పటిదాకా, బైబిల్ అంతా కలిపి ఒక్క ముక్కలో చెప్పగలవా అని నన్ను అడిగాడు. 3 ముక్కల్లో చెప్పగలవా అని అడిగాడు నన్ను. ఒక ముక్క కాదు కానీ 3 ముక్కలని అడిగాడు. బైబిల్ అంతా కలిపి నువ్వు 3 ముక్కల్లో చెప్పగలవా అని అడిగితే సరే అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు 3 ముక్కల్ని కాస్త బైబిల్ అంతా 3 ముక్కల్లోనే కానీ అసలైన సిసలైనది ఒకే ఒక్క ముక్క ఉందని చెప్పేశాడు. ఆ మాట ఏంటో చెప్పి క్లోజ్ చేస్తాను. అదేంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను అందులో సమస్తాన్ని సృజించాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను అందులో సమస్తాన్ని సృజించాడు. ఒక ముక్క అయిపోయింది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వ అనే మానవులను సృజించగా మానవ యుగం స్టార్ట్ అయింది. మళ్ళీ చెప్తున్నా వినండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వ అనే మానవులను సృజించగా మానవ యుగం స్టార్ట్ అయింది. 2వ ముక్క కూడా అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఇంకొక ముక్కే. ఆ ఒక్క ముక్క చెప్పకముందు ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో ఏం జరిగాయో ఈ బైబిల్లో ప్రియులారా చివరి 2 అధ్యాయాలు అదే జరిగాయి. చివరి 2 అధ్యాయాలు అంటే ప్రకటన గ్రంథం, మళ్ళీ 21, 22. జాగ్రత్తగా వినండి. అది ఆదికాండం 1, 2. నేను ఇప్పుడు చెప్పేది ప్రకటన 21, 22. 21లో ఏం జరిగింది అంటే చదువుతారా? ప్రకటన 21:1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను. మొదటి భూమి గతించిపోయాయి, సముద్రమును ఇకను లేదు. వినండి వీళ్ళారా, మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయింది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ప్రారంభమైంది. పంచభూతములు మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోతాయి. త్వరలోనే భూమి ఆకాశములు గతించిపోతాయి. వాటికి నిలువ చోటు లేక అవి పరిగెత్తి చివరికి అవి లేకుండా లయమైపోతాయి. సో మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతాయి. ఇక కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. కొత్త భూమికేమో సూర్యుడు ఉండడు, కొత్త ఆకాశంలోనేమో సూర్యుడు ఉండడు. సూర్యుడి బదులు మనమే మహాసూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాం. కొత్త భూమికేమో సముద్రం ఉండదు. ఇక సముద్రం ఉండదు, కేవలం వర్షాలు, నదులు, అంతా మంచినీళ్ళే ఉంటాయి. ఆ నదులే కాస్త ఎండి మళ్ళీ మేఘాలయ వర్షాలు కురుస్తాయి. భూమి అంతటా సస్యశ్యామలంగా ఉంటుంది. సముద్రం ఉప్పు ఎందుకు పనికిరాని ఆ ఉప్పు నీరిక ఉండదు, ఆ ఉప్పే నీరే ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 1లో ఏం జరిగిందో ప్రకటన 21లో అదే మళ్ళీ జరిగింది. ఇక ఆదికాండం 2లో ఏం జరిగింది అంటే ఆదాము అవ్వ అనే మానవ యుగం స్టార్ట్ అయిందన్నాను. ఇప్పుడు ప్రకటన 22లో కడపటి ఆదాము యేసుక్రీస్తు మరియు కడపటి అవ్వ సంఘముతో క్రొత్త యుగాలు స్టార్ట్ అవుతాయి. 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నసులయందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. గట్టిగా చెప్పకూడదు, ఒకసారి స్తోత్రం చెప్పండి. మీలో కొంతమంది నోరు తెరవలేకపోతున్నారు. అసలు ఎంత డల్, చలి లేదు, గిల్లి లేదు, అంతా పోయింది. దేవుడు ఎంత మంచి వాతావరణం ఇచ్చాడు. ఆ స్వెటర్లు మోసుకొచ్చేసారు కానీ అనవసరంగా తీయటానికి కూడా లేదు. గట్టిగా హుషారుగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అసలు డిసెంబర్ 11కి ఇలా ఉంటుందా? కానీ నాకు ఇలా ఉంది అంటే మీకు ఒక పూసేస్తుంది అనుకుంటాను నేను. ఆమేన్ చెప్పండి ఏదోటి. హల్లెలూయా. చేతులెత్తి కేక వేసి గొప్ప శబ్దముతో
ఆటముతో చప్పట్లు కొడుతూ ఒక 7 స్తోత్రాలు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. కాబట్టి ఆదికాండం 1లో ఏం జరిగిందో ప్రకటన 21లో అదే జరిగింది. పాత భూమి పాత ఆకాశం గతించిపోయాయి, కొత్త భూమి కొత్త ఆకాశం ప్రారంభించబడ్డాయి. ఆదికాండం 2లో ఆదాము అవ్వతో మానవ యుగం స్టార్ట్ అయింది. కానీ ప్రకటన 22లో మానవ యుగం క్లోజ్ అయిపోయింది. కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు, కడపటి అవ్వ అనబడిన సంఘముతో క్రొత్త యుగాలు స్టార్ట్ అయ్యాయి. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి ఆదాముకి మొదటి అవ్వకి బాల్యము లేదు. మొదటి ఆదాము మొదటి అవ్వ మనలాగా పుట్టలేదు, మనలాగా ఆడుకోలేదు. వాళ్ళు బాల్య దినాలు లేవు వాళ్ళకి. మొదటి ఆదాముకి మొదటి అవ్వకు బాల్యం లేదు, కడపటి ఆదాముకి కడపటి అవ్వకి వృద్ధాప్యము లేదు. గట్టిగా ఆమెను చెప్పండి, చప్పట్లు కొడుతూ. కడపటి ఆదాముకి కడపటి అవ్వకు వృద్ధాప్యము లేదు. వారు నిత్య వసంతులు, వాళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు, వాళ్ళు నిత్య యవ్వనులు, వాళ్ళు నిరంతరం జీవిస్తారు. హల్లెలూయా. వాళ్ళకి మరణం ఎలాగా లేదు, వృద్ధాప్యము అసలే లేదు. హల్లెలూయా. మొదటి ఆదాము పక్కలో గాయం చేసి అవ్వను తీస్తే, కడపటి ఆదాముకి పక్కలో గాయం చేసి దేవుడు సంఘాన్ని తీశాడు. దేవుడికి స్తోత్రం. ఆ పక్కలో గాయం ఏంటో తెలుసా? గుండెను పొడవాలి. పక్కలో పొడిచినప్పుడు అది ఎక్కడ పడితే అక్కడ పొడవకూడదు. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కొంతమంది ఇటువైపు పొడిచినట్టు ఫోటోలు ఉంటాయి RCM చర్చెస్లో. ఇటువైపు పొడిచినట్టు ఇక్కడ ఇలా గీత ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ పొడిచారు. ఆ పొడిచినోడికి ఎందుకు పొడిచాడంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి. ఆ రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటంటే, మనిషి ఒకవేళ బ్రతికే ఉంటే ఏమో కోమాలోకి వెళ్ళాడేమో, బ్రెయిన్ డెడ్ అయిందేమో, కళ్ళు తిరిగి పడిపోయాడేమో, స్పృహ తప్పాడేమో, ఏవైనా అయి ఉండొచ్చు. సో బ్రతికే ఉండుంటాడు, కానీ స్పృహ తప్పి ఉంటాడు, కళ్ళు తిరిగి పోయి ఉంటాడు, రక్తం ఎక్కువగా పోవడం వల్ల మూర్చపోయి ఉంటాడు, లేదా బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ బ్రతికే ఉండవచ్చు. సో బ్రతికే ఉంటే రక్తం కారుతుంది అని వాళ్ళు గుండెను పొడుస్తారు. ఆ బళ్ళెంతో గుండెను పొడిచినప్పుడు రక్తం కారిందనుకో, సో ఇప్పుడు దాకా బతికే ఉన్నాడు, ఈ బళ్ళెం వెళ్ళి గుండెలోకి దిగినందున ఈ దెబ్బతో చచ్చాడు అని వాళ్ళు అప్పుడు సంబరపడతారు. ఇప్పుడు దాకా బతికే ఉన్నాడండి, మేము పొడిచాక చచ్చాడు అని చెప్పి రిపోర్ట్ తయారు చేస్తారు. లేదు, ఒకవేళ చచ్చిపోయి ఉండుంటే, అప్పటికే చచ్చిపోయి ఉండుంటే, అప్పటిదాకా కొట్టుకుంటున్న ఆ గుండె ఇలా ఆగిపోయినప్పుడు ఈ గుండె లోపల ఎంత రక్తం అయితే ఉంటుందో ఆ రక్తంలో ప్లాస్మా అనే పదార్థం సెపరేట్ అవుతుంది. ఈ ప్లాస్మా అనే పదార్థం సెపరేట్ అవ్వడం వలన అది పసుపు నీరుగా మారిపోతుంది. దాన్ని నుసినీరు అంటారు. వాళ్ళు మన యేసును పొడిచినప్పుడు బైబిల్లో క్లియర్గా రాస్తుంది, రక్తమును నీళ్లును కారాయి. అంటే ఆయన ఎంతో కొద్ది సమయం అయింది ఆయన చనిపోయి, కాబట్టి గంట అయిందంతే చనిపోయి. అప్పటికి 4 గంటలకు పొడిచారు ఆయన్ని. గంట అయింది కాబట్టి ఆ గుండెలో రక్తం క్లాట్ అవ్వదు, అది ప్లాస్మా సెపరేట్. మిగతా బాడీలో ఎక్కడ రక్తమైనా గడ్డ కడుతుంది, క్లాట్ అవుతుంది, కానీ గుండెలో మాత్రమే రక్తం క్లాట్ అవ్వదు, గడ్డ కట్టదు. ఆ రక్తంగానే ఉండి అందులో ప్లాస్మా స్లోగా సెపరేట్ చేసుకుంటుంది. అప్పుడు పసుపు నీళ్లుగా మారతాయి. దాన్ని నుసునీరు అంటారు. సరిగ్గా గంటకి రక్తము ఆ నీళ్లు కారిపోతాయి. లేదు 2 గంటలు అనుకోండి, ఇక రక్తం కారదు, ఉత్తి నీళ్లే కారుతాయి. 4 గంటలైంది అనుకోండి, ఆ చిక్కదనం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 5 గంటలు దాటింది అనుకోండి, చచ్చిపోయి జిగురులా మారిపోద్ది. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తంతో పాటు నీళ్లు కారాయి. కాబట్టి సంఘమా, మొదటి అవ్వ ఎముక ప్రక్కలోంచి ఒక ఎముకలోంచి తీస్తే, కడపటి అవ్వని ఆయన తన రక్తములోంచి తీశాడు. ఎందుకంటే రక్తములో మాత్రమే ప్రాణం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎముకలో ప్రాణం ఉండదు, రక్తమే ప్రాణం. ఈ కడపటి అవ్వని రక్తములోంచి ఎందుకు తీశాడంటే తన ప్రాణములోంచి తీశానని చెప్పడానికి. When he gave his life, you were born in the blood. నువ్వు రక్తములో జన్మించావు, ప్రాణములో జన్మించావు. ఆయన ప్రాణంలో నువ్వు ప్రాణం పోసుకున్నావు. హల్లెలూయా. మొదటి అవ్వ ఎముకలోంచి తీయబడింది, కానీ కడపటి అవ్వ రక్తంలోంచి తీయబడింది. అంటే ప్రాణం, ఆయన ప్రాణం తన ప్రాణంలోంచి నేను తీసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ యేసు తన ప్రాణములో కన్నది తన భార్యగా వధువు సంఘంగా ఉన్న నిన్ను మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ